Welcome to 3TV Real Estate, and this is Rav Prakash, real estate expert and mentor. తెలంగాణ స్టేట్లో 14 సెక్టర్స్ మీద గవర్నమెంట్ లేజర్ ఫోకస్ ఉంటుందండి. లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఇలా కొన్ని సెక్టర్స్, టెక్స్టైల్స్. దానిలో డైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ గ్రోత్కి కనెక్ట్ అయిన ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి. ఐటీ కానీ, అలాగే లైఫ్ సైన్సెస్ అండి. రాబోయే 3-4 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ జర్నీని డిసైడ్ చేయబోతున్న సెక్టర్ లైఫ్ సైన్సెస్. ఐటీని మించి, నోట్ ఇట్ డౌన్, ఐటీ కన్నా కూడా లైఫ్ సైన్సెస్ ఇప్పుడు ఎక్కువ రియల్ ఎస్టేట్ని సపోర్ట్ చేయబోతుంది. ఎలా అంటే, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 19,000 ఏకర్స్లో ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫార్మా సిటీని ఈ గవర్నమెంట్ రద్దు చేసింది. అది పవర్ మూవ్ అండి. నిజంగా తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకు అంటే, డెవలప్మెంట్ను మొత్తం తెచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తెచ్చి ఒక ఏరియాలోనే కాన్సన్ట్రేట్ చేసే కన్నా సిటీ చుట్టూ 360 డిగ్రీస్ యాంగిల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అన్ని హైవేస్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండి, అన్ని సెక్టర్స్ గ్రో అవుతాయి. కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, లివింగ్ మార్కెట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ అదే చేస్తూ ఉంది. బయో ఏషియా కాన్ఫరెన్స్లో ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్తో నల్గొండ, అలాగే మెదక్లో ఫార్మా విలేజెస్ 1,000 to 2,000 ఏకర్స్లో ఫార్మా విలేజెస్ రాబోతున్నాయి ఫస్ట్ ఫేజ్ కింద, మెదక్ అండ్ నల్గొండ. అలాగే వికారాబాద్ రోడ్లో కూడా, వికారాబాద్లో. సో ఫస్ట్ ఫేజ్ అండి. నెక్స్ట్ ఫేజ్లో మిగతా హైవేస్ ఇంకొక 3-4 హైవేస్ వస్తాయి. థర్డ్ ఫేజ్లో ఇంకొక 3-4 హైవేస్ వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, హైదరాబాద్ చుట్టూ ఉన్న హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 9 హైవేస్ ఉన్నాయి. ఈ మధ్య నాందేడ్ హైవే అవి ఇవి యాడ్ అయినాయి, అరౌండ్ 10 హైవేస్ అనుకోండి. ఈ హైవేస్, ప్రతి హైవేలో కూడా ఒక ఫార్మా క్లస్టర్, ఒక ఫార్మా విలేజ్ రాబోతుంది. దట్ టు ఎయిర్పోర్ట్ నుంచి 1.5 hour ట్రావెల్ టైంలో. సో రియల్ ఎస్టేట్ గ్రోత్ 360 డిగ్రీ యాంగిల్లో జరగబోతుంది. అంటే హైదరాబాద్ చుట్టూ కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ జరగబోతుంది. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, రోడ్ నెట్వర్క్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్ నెట్వర్క్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్ గ్రోత్. అలాగే పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. పాపులేషన్ డెన్సిటీ కూడా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్ గ్రోత్. అలాగే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ గ్రోత్. ఇవాళ మనం జినోమ్ వ్యాలీ తీసుకుంటే, మన షామీర్పేటలో ఉన్న జినోమ్ వ్యాలీ తీసుకుంటే, కరీంనగర్ హైవేలో జరిగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈ ఎంప్లాయీస్ది, జినోమ్ వ్యాలీ ఎంప్లాయీస్ది. ఇకపోతే లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకుంటే, అంటే వీఆర్ ద లీడర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఇండియా, ఇన్ దిస్ కంట్రీ. 1 out of 3 వ్యాక్సిన్స్ మన జినోమ్ వ్యాలీ నుంచే వస్తాయి. 40% ఆఫ్ ద డ్రగ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే 40% ఆఫ్ ది డ్రగ్స్ హైదరాబాద్లోనే జరుగుతుంది. 50% ఆఫ్ ద బల్క్ డ్రగ్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ చేస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్కు ఉన్న పెద్ద వరం ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ అండి, ఎనార్మస్గా అవైలబుల్ ఉంది. సో ఎలాంటి స్కిల్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంది. దానికి కావాల్సిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఐఎస్పి, నల్సార్, నిప్పర్ ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే సిసిఎంపి లాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. సో హ్యూమన్ క్యాపిటల్, స్కిల్డ్ క్యాపిటల్ అవైలబుల్ ఉంది. సో లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ మొత్తం ఆల్రెడీ వీఆర్ లీడర్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్స్, రీసెంట్గా బయో ఏషియా సదస్సులో ఎవరైతే ఓల్డ్ లీడర్స్ ఉన్నారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో, వాళ్ళంతా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేశారు. సో రాబోయే 3 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయబోతున్న రంగం ఏదైనా ఉందంటే లైఫ్ సైన్సెస్. అలాగే జినోమ్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటే, టాప్ 5 ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ జినోమ్ వ్యాలీ. ప్లస్ జినోమ్ వ్యాలీని యూరోపియన్ హబ్ అని పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, లైఫ్ సైన్సెస్ లీడర్స్ ఫ్రమ్ యూరప్ 18 కంపెనీస్ మన జినోమ్ వ్యాలీలో ఉన్నాయి.
సో అగైన్ ద సేమ్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ డెన్సిటీ, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అలాగే కొత్తగా పాండమిక్ తర్వాత లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ అయిందండి. లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ మీకు సెక్యూర్డ్ ఇన్కమ్ని లాంగ్ టర్మ్ ప్రామిస్ చేస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ సైన్సెస్కి చాలా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డెవలపర్ క్రియేట్ చేసిస్తే తనకు లైఫ్ టైం రెంటల్ అష్యూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ సైన్స్ అనేది ఈ భూమి మీద మానవాళి ఉన్నంత వరకు, మానవాళి కూడా కాదు, ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ ఉన్నంత వరకు లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఉంటుంది. సో అలాంటి లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. జినోమ్ వ్యాలీలో కూడా కెనడా బేస్డ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ సింగపూర్ బేస్డ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ వెల్త్ క్రియేట్ చేసినాయి. అప్పుడు మనకు లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ మన ఇండియాలో అంత పాపులర్ కాదు. సో ఇప్పుడు లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవబోతుంది. సో లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే లైఫ్ టైం రెంటల్ వస్తుంది. దిస్ ఈజ్ ఎష్యూర్డ్. సో బిగ్ ఛాన్స్ అండ్ బిగ్ మూవ్ ఇది లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ అనేది మన హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవబోతుంది. ఈ ఫార్మా క్లస్టర్స్ వల్ల, ఫార్మా విలేజెస్ వల్ల అయితే ఉంది. అలాగే బయో ఏషియా సదస్సులో జినోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ కూడా అనౌన్స్ చేశారు. అది కూడా వికారాబాద్ రోడ్లో అండ్ మెదక్ రోడ్లో. సో ఫార్మా విలేజెస్ అండ్ జినోమ్ వ్యాలీ ఈ 3 హైవేస్లో రాబోతున్నాయి. సో ఈ 3 హైవేస్లో రియల్ ఎస్టేట్ కొంత మూవ్ అవబోతుంది. అలాగే ఈ ప్యారలల్ హైవేస్ మీద ఈ రిపిల్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ రాబోయే 3-4 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్, రియల్ ఎస్టేట్ గ్రోత్ డిసైడ్ చేసేది లైఫ్ సైన్సెస్ సెక్టర్. సో లైఫ్ సైన్సెస్ సెక్టర్ని మనం కొంచెం క్లోజ్గా ఫాలో అయితే ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ విల్ ఫ్లరిష్ అండి. సో ఈ విషయంలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా అగైన్ ద సేమ్ థింగ్ యూ కెన్ కాల్ అస్. నేనైతే 1-to-1 మీటప్ ప్రిఫర్ చేస్తాను. మీరు మా ఆఫీస్ విజిట్ చేయండి. హైదరాబాద్లో ఎవ్వరు ఇవ్వలేని రియల్ ఎస్టేట్ నాలెడ్జ్, రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మా 3TV రియల్ ఎస్టేట్ ఇస్తుంది. దట్ వీ కెన్ అష్యూర్ యూ కెన్ బుల్లెట్ ప్రూఫ్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. 3TV రియల్ ఎస్టేట్ నుంచి మేము చేసే ప్రామిస్ అది. మిగతా అంటే రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్కి మా సబ్జెక్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే అందరూ అనట్లేదు, మంచి సబ్జెక్ట్ మాకు మించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ వెరీ ఫ్యూ, ఆ ఫ్యూలో మేము కూడా ఒక భాగం. సో గ్రో విత్ అస్ అండి. ఐఎమ్ వెల్కమింగ్ యూ. జస్ట్ గ్రో విత్ అస్. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.